11,60,895 ఎకరాలకు నీళ్లు ఇస్తానని అసెంబ్లీలో చెప్పినావు కదా. 11,000 ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చినావా? ఇస్తే ఎక్కడిచ్చినావో చెప్పు. నేను చెప్తున్నా రికార్డ్. 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. 31 లక్షల ఎకరాలు మేము స్థిరీకరించాం. నీ 2 ఏళ్లలో నువ్వు చెప్పిన 11,60,000 ఎకరాల్లో ఎక్కడిచ్చినావో చెప్పు. చెప్పకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు తెలంగాణ ప్రజల్ని. మోసం చేసినాం, అసెంబ్లీని తప్పుదో పట్టించినాం, అసెంబ్లీకి అబద్దాలు చెప్పినాం. 11,60,000 ఎకరాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు నీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది? కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు పెట్టి పేల్చేసింది నీ ప్రభుత్వం. వట్టెం పంప్ హౌస్ మునిగింది నీ ప్రభుత్వంలో. నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కుప్పకూలింది. శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డి నీది. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకో మాట్లాడుతున్నావు? ఎస్ఎల్బిసి కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయ చేతగాని ప్రభుత్వం నీది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎంక్వైరీ చేయవు. నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు, ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా?